మలక్పేట్ కాల్పుల కేసులో ముగ్గురును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 3 రోజుల క్రితం సిపిఐ నాయకుడు చందును కాల్చి చంపేశారు నిందితులు. ప్రధాన నిందితుడికి అనుచరులుగా ఉన్న ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన ముగ్గురు గతంలో పలు చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు తేల్చారు. ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు. మలక్పేట్ కాల్పుల కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 3 రోజుల క్రితం సిపిఐ నాయకుడు చందుని కాల్చి చంపారు నిందితులు. ప్రధాన నిందితుడికి అనుచరులుగా ఉన్న ఈ ముగ్గురిని కూడా పట్టుకున్నారు. పట్టుబడిన ముగ్గురు గతంలో పలు చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు తేల్చారు. ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు. రైట్, మల్క్పేట కాల్పుల కేసులో ఘటనలో పురోగతి కనిపిస్తోంది. ముగ్గురిని అయితే అదుపులోకి తీసుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ. అక్షయ, ఘటన జరిగి 4 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు మాత్రం ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజేష్ అలియాస్ రాజన్న మాత్రం ఇప్పటి వరకు పోలీసులకు చిక్కలేదు. ఇతను మాజీ మావోయిస్టు. గతంలోనే ఇతను లొంగిపోవడం, ఆ తర్వాత జైలుకు వెళ్ళి రావడం జరిగింది. ఆ తర్వాత సిపిఎంఎల్లో ఇతను నాయకుడిగా ఉన్నాడు. చందుతోటి పరిచయం ఉంది. వీళ్ళకి ఆర్థిక లావాదేవీల ద్వారా మొత్తానికి గొడవ స్టార్ట్ కావడం, ఆ తర్వాత ఏకంగా ప్రాణాలు తీసుకునేంత వరకు అయితే వెళ్ళింది. ఈ కేసు సంచలనం సృష్టించిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే పట్టపగలు పార్కులో అందరూ చూస్తుండగా కాల్పులు జరపడం, అది కూడా 8 రౌండ్లు కాల్పులు జరిపారు. 5 రౌండ్లు చందు డెడ్ బాడీలోకి వెళ్తే మిగిలిన 3 రౌండ్లు కూడా పక్కకు దూసుకొని వెళ్ళిపోయిన ఘటన ఇది. ఇప్పటివరకు ఈ కేసులో 9 మంది నిందితులు ఉండగా అందులో 2 రోజుల క్రితం 5గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిన్న రాత్రి 3గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడు ఎవరైతే రాజేష్ ఉన్నాడో అతను మాత్రం ఇప్పటి వరకు పోలీసులకు చిక్కలేదు. దీంతో అతని కుటుంబ సభ్యులని, రాజేష్ కుటుంబ సభ్యులని పోలీస్ స్టేషన్కి పిలిపించి విచారిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే రాజేష్ తన సెల్ ఫోన్ని కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో ఎక్కడికి వెళ్ళాడన్న కోణంలో ఒకవైపు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇతను మాజీ మావోయిస్టు కావడంతో ఇతనికి ఏ విధంగా తప్పించుకోవాలి, పోలీసుల కంట పడకుండా ఉండకూడదు అంటే ఏ విధంగా ఉండొచ్చు అన్నది పూర్తి స్థాయిలో అతనికి అవగాహన ఉంది. కాబట్టి ఆ కోణంలోనే ఇతను తన సెల్ ఫోన్ని కూడా స్విచ్ ఆఫ్ చేసి ఎవరికి కనిపించకుండా పోయాడు. ఇప్పుడు కుటుంబ సభ్యులకు కూడా ఇప్పటి వరకు అతనికి సంబంధించిన సమాచారం పూర్తి స్థాయిలో లేదనే మనకు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఒకవైపు 10 టీములు రంగంలోకి దిగి రాజేష్ కోసం ఒకవైపు గాలిస్తూ ఉన్నాయి. మరొక వైపు మిగిలిన 9 మందిలో 8 మందిని అరెస్టు చేశారు. వాళ్ళను మాత్రం ప్రస్తుతం విచారిస్తున్నారు. ఈ కేసులో కేవలం నాగోల్ కుంట్లూరు దగ్గర వేసిన గుడిసెలకు సంబంధించిన వివాదం ఒకటే చందు హత్యకు కారణమా, లేకపోతే ఇంకా వేరే ఏదైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య కేసులో ఒక మహిళకు సంబంధించిన హస్తం ఉండొచ్చన్న అభియోగాలు, అనుమానాలు వస్తున్న నేపథ్యంలో ఆ కోణంలోనూ ప్రస్తుతం మలక్పేట్ పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అక్షయ. ఓకే రాధాకృష్ణ.